హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఇక్కడ నేను ఫస్ట్ 5 కట్టల తోటకూర తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ ఉంటుంది వెయిట్. సో దీన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది నేను సింపుల్గా గరం మసాలా ధనియాల పొడి ఇవేం లేకుండా జస్ట్ సింపుల్గా అయిపోయేలాగా రెగ్యులర్గా వండుకోవడానికి ప్రాసెస్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఇలాగ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు అందులో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందాము. ఆకుకూరలో వెల్లుల్లి చాలా బాగుంటుంది, అందుకే మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయే వరకు ఒకసారి ఇలా తిప్పేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇప్పుడు మనం అందులో ముందుగానే కట్ చేసుకున్న ఈ తోటకూరను కూడా యాడ్ చేసేసుకుందాము. తోటకూర కళ్ళకి చాలా మంచిదండి, మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి, జస్ట్ 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే. సో అందుకే ఇలా సింపుల్ స్టెప్స్లో చేసుకోవచ్చు అని ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎప్పుడన్నా స్పెషల్గా తినాలి అనిపిస్తుందంటే అప్పుడు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు రెగ్యులర్గా తినాలి కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలాగ మగ్గనిద్దాము. దీనికి మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మూత పెడితే వాటర్ అన్నీ వచ్చేసి బాగా బ్లాక్ అయిపోతుంది కర్రీ అనేది. సో మూత అస్సలు పెట్టద్దు ఈ కర్రీకి. ఇప్పుడు ఇక్కడ నేను 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాము. చక్కగా మగ్గిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడు ఈ టైంలో కారం వేసాక ఒక మీడియం సైజ్ టొమాటో ఒకటి యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ ఆకుకూర నుంచి మనకు మంచిగా మగ్గిపోయి వాటర్ వస్తుంది. టమాటా యాడ్ చేసుకోవడం వల్ల పులుపుదనం యాడ్ అయ్యి మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. అంతే, చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. సింపుల్గా ఇలా చేసుకోవడానికి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. టేస్టీగా ఈ తోటకూరని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.